అవ్వా పింఛన్ వచ్చిందా? ఎంత కావాలి? 4000 తీసుకుంటావా? ఇస్తా, నేనే ఇస్తా. నీ మనవడు నీ తానికొచ్చి పింఛన్ పైసల కోసం నువ్వు చెప్పిన మాట వినాలే. అగో గట్లనే చేస్తానే. అవ్వనే అడ్డగా ముంచిండు మన సీఎం సారు. గాసొంటి సీఎంను నమ్ముకుంటారా ఎవరన్నా? గీన సక్కదనం తెలిసే కష్టాలున్న ఒక పిల్లగాడు కేటీఆర్ సార్కు ట్వీట్ పెట్టిండు. చూడుర్రి అటెంకేమైందో. లావు లావు మాటలు మాట్లాడడం కాదు, పెద్ద మనసు ఉండాలి. చేసే పనులు పెద్ద మనిషి లెక్క చేయాలి. ట్విట్టర్ లా కేటీఆర్ సారు ఎంత హుషారుంటాడో ఎరకనే కదా. ఎక్స్ లా ట్వీట్ వచ్చిందంటే ఎమ్మటే రియాక్ట్ అవుతాడు. మంత్రి టైంలో కూడా ఎన్ని పనులున్నా కష్టం వచ్చిందంటే ఎమ్మటే స్పందిస్తాడు. గా ముచ్చట తెలిసిన గీ పిల్లగాడు సారు ఎంబీబీఎస్ చదువుకు పైసలు లేవు, నాకేమో చదువుకోవాలని ఉన్నది అని కేటీఆర్ సార్ కు ట్వీట్ పెట్టిండట. గంతే. గది చూసిన సారు వరంగల్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో నడుచుకొని కష్టం తీర్చిండు. ఎంబీబీఎస్ ఫీజు ఎంతుంటదో ఎరకనే కదా. 1,50,000 తక్కువైనే సారు అంటే మొత్తం కట్టిండట. పుస్తకాలకు పైసలు ఇచ్చిండట. నువ్వు నిమ్మలంగా చదువుకో, ముందు ముందు తరగతుల్లో కూడా నేనే చూసుకుంటా అని హామీ ఇచ్చిండట. ఇగో గీ తమ్ముడు గదే చెప్తున్నాడు. ఏం తమ్ముడు, సీఎం రేవంత్ సార్ ఉండంగా గిట్ల పదవిల లేని కేటీఆర్ సార్ ను ఎందుకు సాయం అడగాలనిపించిందంటే ఏం చెబుతున్నాడో ఇనుర్రి. అంటే సార్కి ఎడ్యుకేషన్ పట్ల అంటే ఇట్లా సార్కి బాగా అవగాహన ఉంటుంది. ప్లస్ మళ్ళీ అందరికీ ఎవరికున్నా అని ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారనే నమ్మకం నాకు ఉండేది. అందుకని సార్కి చేశాను. గట్లుంటది మరి. పెద్ద చేతినే అడగబుద్ధి అవుతుంది గాని రాష్ట్రాన్ని దగా చేసేటోళ్ళ తెరువు పోతారా ఎవరైనా? ఇక వరంగల్ లీడర్లు వినయ్ అన్నతో పాటు తతిమ లీడర్లు కూడా మేమున్నాం చిన్న, నీకేం ఫికర్ లేదులే, రంది పెట్టుకోకుండా చదువు మీద ఫోకస్ చేయి అంటున్నారు. మా జిల్లా బిడ్డకు సాయం చేసినందుకు థ్యాంక్స్ సారో అని కేటీఆర్ సార్ను తలుచుకున్నారు. పార్టీ పదవిలున్నా లేకున్నా సాయం చేయాలనే మనసుంటే అయితది గానుల్లా. కేటీఆర్ అన్న గురించి ఎరకనే కదా.